బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. रूप विभवैः गाढोपगूढानिते ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచేని బలశేషాదులు బ్రహ్మశేషాదులు బ్రహ్మశివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనల. నీవు అధిరోహించిన వాహనం కూడా ఈనాడు సువర్ణమయమే. స్త్రీ పురుషుడికి ఎందులోనూ తక్కువ కాదు అనేటటువంటి తత్వాన్ని నిరూపిస్తూ నీ రథాన్ని స్త్రీ జాతికి సంకేతమైతే స్వామి పురుష జాతికి సంకేతం. అమ్మ సేవ చేయాలి అనే తపనతో భక్తులందరూ కూడా నీ చెంతకి చేరారు, స్వయంగా తాగుతున్నారు. వాళ్ళకి రక్షణగా పురుషులు వెనక నిలబడి ఊతాన్ని అందిస్తున్నారు. నీవు కనకవసనాం బంగారు వస్త్రాలను ధరించిన స్వర్ణభూషోజ్వలాంగీ బంగారు ఆభరణాలు ధరించినటువంటి దానివి, దివ్యమైనటువంటి తేజస్వరూపిణివి. నీవెక్కడ ఉంటే అక్కడ దివ్య తేజస్సు ప్రసరిస్తుంది. ఆ దివ్య తేజస్సే ఆభరణాలతో వరద అభయముద్రలతో దర్శనమిస్తూ నిన్ను దర్శించినటువంటి భక్తుల దారిద్ర్యాలని తొలగించాలి అనే సంకల్పంతో నీవు నాలుగు దిక్కుల ఈ రథం వడివడిగా సాగటానికి హెచ్చరికలుగా ఆకుపచ్చని పతాకాలని అధికారులు సంచాలనం చేస్తున్నారు. నీవు చాలా గొప్ప తల్లివి. నీవు ఎంత గొప్పదానివి అంటే క్షణంగా మరొక ఛత్రము, నాలుగు వైపులా పుష్పగుచ్చాలు, ఆ క్రింద మళ్ళీ చతుర్భుజ లక్ష్మిగా నీవు దర్శనమిస్తున్నావు. ఇది నీవు లేని చోటు లేదు అనేటటువంటి విషయాన్ని కూడా తరం కాదు. అరుగో మహిళామణులు, ఆనాడు దేవతలందరూ నీ సేవ దొరకక బాధపడిన వాళ్ళు ఈనాడు నీ సేవ కోసంగా ఈ సాధారణ మానవ స్త్రీ రూపాలు ధరించి వచ్చారా అని అనిపిస్తున్నది. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటుంది. నీవు ఇలా సువర్ణ రథంలో ఊరేగటాన్ని చూసినటువంటి భక్తులు సువర్ణ శ్రీ కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీ విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీ శ్రీ. అమ్మా, మా ఇంటిలో బంగారాన్ని బాగా అభివృద్ధిపరచు, మంచి శుభ పరంపరలని అభివృద్ధిపరచు, చక్కటి విభూతిని, విభూతి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే సంపదలే కాదు అధిక కాంతుడ నీ భోగములకే తగును చెలిని కౌగిటి చెమటల చెలిని కౌగిటి చెమటల చేసెను చలువగనిప్పుడు జలకేడి ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి. పై సొలయుచు చేసెను ఉపవసంతము పూల కేళి చూపులని పై సొలయుచు చేసెను ఉపవసెను పరగిన రతులని పరిణయ కేళి కరగుచు శ్రీ వెంకటేశ చేసెను పరగిన రతులని పరిణయ కేళి. ఎంతో తపనపడి జయతు జయతు లక్ష్మీ
తల్లి, నీవు చక్కగా విజయ పరంపరలను పొందాలి అని, సర్వలక్షణ సంపన్నమై ఉన్నటువంటి నీవు నిరంతరము విజయ శోభలతో ప్రకాశించేటట్లుగా అలంకారం చేశారు. ఎరుపు తెలుపు రంగులు సత్వగుణానికి రజోగుణానికి ప్రతీకలైనటువంటి ఆ 2 రంగులని నీ యొక్క రథానికి చక్కగా అలంకరించారు. అదుగో అడుగడుగున దృష్టి నీవు భక్తులనందరినీ ఉద్ధరించమని స్వామికి విన్నపం చేస్తేనే కానీ స్వామి భక్తులని అనుగ్రహించడు. అటువంటి తల్లివి. స్వామి ఇద్దరమే కాదండి, లోకంలో చాలామంది భయమనే మానసిక రోగంతో బాధపడుతూ ఉంటారు. అందరిలో ఉన్నటువంటి అన్ని విధాలైన బాధలను భయాలను తొలగించే తల్లివి నీవు స్వామి హృదయసీమని అలంకరించి ఉంటావు. సమస్త విభూతులని అందించేదాని ఒక సూక్తి ఉన్నది. రథాన్ని అధిరోహించిన స్వామిని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదు అని. ఈనాడు ఈ వైభవాన్ని చూసిన తర్వాత రథ పునర్జన్మ నవిద్యతే, రథంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మిని కనుక దర్శించినట్లయితే మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేటటువంటి భావం భక్తులందరికీ కలుగుతున్నది తల్లి. అదిగో అశేష భక్తజన సందోహం. ఈ సందంగి పాలేటి రాచూలన అమృతముతో కూడా అవతరించే, ఏ భామిని కటాక్షమెసగిన అజరుద్ర మఘవుల కబ్బె సామ్రాజ్య పదవి, ఏ చకోరేక్షణకే ప్రొద్దు శ్రీ విష్ణు శరణాగతి చేశారు తల్లి. ఆ స్వామికి అన్ని విధాలా తగినటువంటి దానివి, అనుగుణవి, అనురూపవి. ఆ స్వామి ఏ సంకల్పాలు మనస్సులో భావిస్తాడో వాటికి అనుగుణంగా ఉండేటటువంటివి తల్లివి నీవు. ఆ స్వామి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భవిస్తే అందుకు అనుగుణంగా నీవు కూడా స్వామితో తల్లివి. ఇటు సువర్ణాభరణాలని అటు పుష్పమాలికలని ధరించినటువంటి దివ్యమైనటువంటి నీవు నీ పాదపద్మాన్ని నా మనస్సులో నిక్షేపించమని భక్తులందరూ కూడా నీ పాదపద్మాలని ఆశ్రయిస్తున్నారు. నీవు ఏ వైపుకు దృష్టిని ప్రసరిస్తే యస్యాం యస్యాం దృశ్య విహరతే దిశి విహరతే దే పరమైకాంతికమైనటువంటి భక్తితో ధర్మాన్ని పొందాలి అని ఎవరైతే ఆ ధర్మ కార్యక్రమ నిర్వహణ కోసంగా ధనాన్ని ప్రార్థిస్తారో వాళ్ళకి భూమి నుండి కానీ, కుబేరుని ఇంటి నుండి కానీ, ఆకాశం నుండి కానీ, సముద్రం నుండి కానీ నీవు అధికమైనటువంటిది. For more videos like this, subscribe Big TV channel.